ఆ సీట్ పై బడా బడా నేతలే ఆశలు పెట్టుకున్నారు. తమ వాళ్లను ఆ సీట్ పై కూర్చోబెట్టడానికి రకరకాల ప్లాన్స్ వేస్తున్నారు. నల్లగొండ బడా నేతలకు ఊహించని షాక్ అన్న వార్తను మనం చూస్తున్నాం. ఎలాగైనా సరే ఈసారి వచ్చే అవకాశాలు మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయారు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్స్ వారికి ఊహించని విధంగా షాక్ ఇచ్చాయి. సీనియర్ నేతల ఆశలపై నీళ్లు చల్లేశాయి. మరి కొత్త రిజర్వేషన్స్ ఆధారంగా సీటును దక్కించుకోబోయేదెవరు? ఏ నాయకుడు దీనికోసం చక్రం తిప్పుతారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్రంలోనే 33 జెడ్పీటీసీ స్థానాలతో అతిపెద్ద జెడ్పీటీసీగా నల్లగొండ అవతరించింది. అదే స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన కుందూరు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి నేతలు ఇక్కడ ఉన్నారు. బడా నేతలు తమ అనుచరుల కోసం జెడ్పీ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా చాలా మంది పార్టీ వెన్నంటి ఉన్నవారు గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి మంత్రి పదవితో సమానమైన జెడ్పీ చైర్మన్ పదవిని తమ అనుచరులకు కట్టబెట్టాలని బడా నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ నల్లగొండ జెడ్పీ పీఠం కాస్త ఎస్టీ మహిళకు రిజర్వ్ అయింది. కొత్త రిజర్వేషన్లు వీరి ఆశలపై నీళ్లు చెల్లినట్లయింది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్య అనుచరుడిగా గుమ్మల మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు. 10 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని నల్లగొండ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తన అనుచరుడికి కార్పొరేషన్ నామినేటెడ్ పదవిని కట్టబెట్టేందుకు కోమటిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. నామినేటెడ్ పదవి సఫలం కాకపోవడంతో కనీసం జెడ్పీ పీఠంపై మోహన్ రెడ్డిని కూర్చోబెట్టేందుకు మంత్రి కోమటిరెడ్డి ప్లాన్ చేశారు. పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో కోమటిరెడ్డి అనుచరుడు కంగుతిన్నారు. జిల్లాలో మరో సీనియర్ నేత జానారెడ్డి అనుచరులు కూడా జెడ్పీ పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సీనియర్ నేత జానారెడ్డికి అనుచరులుగా కర్నాటి లింగారెడ్డి, కొండేటి మల్లయ్య కొనసాగుతున్నారు. తన అనుచరుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన జానారెడ్డి సుదీర్ఘంగా తనతో రాజకీయ ప్రయాణం చేస్తున్న మిగిలిన అనుచరులకు న్యాయం చేయాలని భావించారు. ఇందులో భాగంగా జెడ్పీ పీఠంపై ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు. నల్లగొండ జెడ్పీ పీఠం జనరల్ అయితే తన రాజకీయ చతురతతో కర్నాటి లింగారెడ్డిని చైర్మన్ గా చేయాలని జానా ప్లాన్ చేశారు. మరో అనుచరుడు కొండేటి మల్లయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరేకల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అలా టికెట్ దక్కని కొండేటి మల్లయ్యను ఎస్సీ కోటాలో జెడ్పీ చైర్మన్ ను చేయాలనుకున్నారు. జిల్లాలో మరో సీనియర్ నేత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు పాసం రామరెడ్డికి జెడ్పీ పీఠం కట్టబెట్టాలని భావించారు. గతంలో జెడ్పీటీసీగా తిప్పర్తి నుంచి పాసం రామరెడ్డి ఎన్నికయ్యారు. ఈసారి తిప్పర్తి జెడ్పీ స్థానంతో పాటు నల్లగొండ జెడ్పీ పీఠం కూడా వేరే వర్గాలకు రిజర్వ్ కావడంతో ఆయన ప్లాన్ తల్లకిందులైంది. తన కుమారుడు అమిత్ రెడ్డికి డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కేలా చేసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రధాన అనుచరుడు పాసం రామరెడ్డికి జెడ్పీ పీఠం కోసం పావుల్ని గదిపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కొత్త రిజర్వేషన్లతో నల్లగొండ జెడ్పీ పీఠం కాస్త ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో బడా నేతల ఆశలన్నీ గల్లంతయ్యాయి. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి అన్న చందంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇక్కడి నేతల ఆశల మీద నీళ్లు చల్లాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ఎగబడ్డ నేతలకు కొత్త రిజర్వేషన్లతో బిగ్ షాక్ తగిలింది. మొత్తం మీద నల్గొండ జెడ్పీ పీఠం ఎవరి ఆశీస్సులతో ఎవరిని వరిస్తుందో అనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నూతన రిజర్వేషన్లపై ఈ నెల 8వ తేదీన హైకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఆశావహులంతా ఎదురు చూస్తున్నారు.